శాంతి. జ్ఞానసాగరుడైన బాబా వినిపిస్తున్నటువంటి ఈ జ్ఞానంలో మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విషయానికి పరిష్కారం ఉంది. బాబా ఈరోజు మురళీలో వినిపించారు, మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. జ్ఞానం మనకి పర్సనల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం నేర్పించింది. మనం ఎవరిపైన కంప్లైంట్స్ చేయట్లేదు. ఈరోజు నా స్థితి ఇలా ఉంది అంటే దానికి కారణం ఫలానా ఫలానా అని చెప్పట్లేదు. మనం స్వయమే బాధ్యత వహిస్తున్నాం. ఎందుకంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనమే మన భవిష్యత్తు చిత్రాన్ని తయారు చేసుకుంటున్నాం. మనమే ఒక శిల్పిగా మన భవిష్యత్తు మూర్తిని చెక్కుకుంటూ ఉన్నాం. దీనికోసం బాబా అడుగడుగునా మనకి డైరెక్షన్స్ని ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు సంభాలించుకుంటూ ఉండండి, అడుగడుగునా చెకింగ్ చేసుకుంటూ ఉండండి. నేను ఆసురి నడవడికనైతే నడుచుకోవట్లేదు కదా అని చెకింగ్ చేసుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. దీన్నే బాబా చెక్ అండ్ చేంజ్ అంటారు. ఈరోజు బాబా మురళిలో అన్నారు, మీరు లక్ష్యము లక్ష్యదాతను సదా స్మృతిలో ఉంచుకోండి అని. ఇది 13th డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీ లక్ష్యాన్ని మరియు లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వస్తాయి. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, నిందించడం, ఇవన్నీ ఆసురీ లక్షణాలు. దుఃఖం ఇవ్వడం, నిందించటం, ఇవి ఆసురీ లక్షణాలు. మరి మన లక్ష్యం ఏంటి? లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలు కూడా ఉండాలి కదా. లక్షణాలు దైవీ గుణాలుగా ఉండాలి. దానికోసం సదా లక్ష్యం లక్ష్యదాతను గుర్తుంచుకోండి అంటున్నారు. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మీ పట్ల చాలా ఉన్నతమైన ప్రేమ ఉంది. దానికి గుర్తు ఏమిటి? జవాబు: తండ్రి యొక్క మధురాతి మధురమైన శిక్షణలు ఏవైతే లభిస్తాయో ఆ శిక్షణలను ఇవ్వడమే వారి ఉన్నతమైన ప్రేమకు గుర్తు. బాబా మనకి చదివించడం, ఇంత ఉన్నతమైనటువంటి శిక్షణలను ఇవ్వటం, ఇదే బాబాకు మన పట్ల ఉన్న ప్రేమకు గుర్తు. తండ్రి యొక్క మొట్టమొదటి శిక్షణ ఏమిటంటే, మధురమైన పిల్లలు, శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి. రెండవది, మీరు విద్యార్థులు, మీరు ఎప్పుడూ మీ చేతిలోకి లాను తీసుకోకూడదు. మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, కానీ రాళ్ళు వెలువడకూడదు. ఇవి బాబా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి శిక్షణలు. ఒకటి, శ్రీమతాన్ని పాటించండి. అలాగే నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి తప్ప దూషించే మాటలు, అసత్యపు మాటలు, చేదు మాటలు రాకూడదు. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణలను మీరు చూస్తున్నారు. ఇది మీ లక్ష్యం, అనగా మీరు ఈ వంశానికి చెందిన వారిగా ఉండేవారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అందుకే పదే పదే వీరిని చూస్తూ ఉండాలి. మేము ఈ విధంగా తయారవ్వాలి అని భావించాలి. వీరి మహిమను గుర్చైతే బాబా బాగా తెలియజేశారు కదా, మీకు బాగా తెలుసు కదా అంటున్నారు. వీరి చిత్రాన్ని మీ జేబులో పెట్టుకోవడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది. బ్రహ్మబాబా లౌకికంలోని వ్యాపారం చేస్తూ కూడా ఎటు చూసినా శ్రీమన్నారాయణుడి యొక్క రూపమే కనిపించాలి అని పాకెట్ సైజులో కూడా దాని చిత్రాన్ని పెట్టుకునేవారు. లోపల ఏదైతే ద్వంద్వం నడుస్తూ ఉందో, ఏదైతే సంఘర్షణ ఉందో అది ఉండకూడదు. అంటే పూర్తిగా లోపలొకటి బయటొకటి, ఇటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటున్నారు. దానిని దేహాభిమానం అని అంటారు. దేహి అభిమానులుగా ఈ లక్ష్మీనారాయణలను చూసినట్లయితే మేమిలా అవుతున్నాము అని భావిస్తారు. అప్పుడు తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుంది. మీరు వీరిలా అవ్వాలి అని బాబా చెప్తారు. మధ్యాజీ భవ, వీరినే చూడండి, స్మృతి చేయండి. ఒక వ్యక్తి తాను స్వయాన్ని ఎద్దుగా భావించడం మొదలు పెడతాడు. ఇలా ఒక కథను కూడా వినిపిస్తారు. ఉదాహరణ చెప్తారు. దేహాభిమానాన్ని తొలగించుకోవటానికి గురువు నేను ఎద్దుననుకో అని చెప్పి శిష్యుడికి సలహా ఇచ్చినట్టు.
ఆ శిష్యుడు పదే పదే రోజంతా సాధన చేశాడంట, నేను ఎద్దుని అని. అలా ఎద్దు కాన్షియస్నెస్లోనే ఉండిపోయాడు. స్వయాన్ని ఎద్దుగా భావించాడు. తాను బలహీనంగా సన్నగా ఉన్నప్పటికీ మనసులో నేను ఎద్దుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, కొమ్ములున్న ఎద్దుని ఇలా అనుకోవడం ద్వారా తన ఆకారంలో కూడా పరివర్తన వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఇది మన లక్ష్యము మరియు ఉద్దేశము అని మీరు కూడా అలాంటి అభ్యాసమే చేయాలి. లక్ష్మీనారాయణలుగా అవ్వటం మా లక్ష్యం. మనం ఈ విధంగా అవ్వాలి. ఎలా అవుతాము? బాబా స్మృతి ద్వారా అవుతాం. మేము వీరిని చూస్తూ బాబాను స్మృతి చేస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తనని తాను ప్రశ్నించుకోవాలి. బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఎంత వీలైతే అంత స్మృతి చేయాలి. నిరంతరము స్మృతి నిలవజాలదు అని బాబా అంటారు. కానీ పురుషార్థం అయితే చెయ్యాలి కదా, ప్రయత్నం అయితే చెయ్యాలి. గృహస్థ వ్యవహారాల కార్యాన్ని చేస్తూ ఈ లక్ష్మీనారాయణలను స్మృతి చేసినట్లయితే బాబా తప్పకుండా గుర్తొస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే వీరు తప్పకుండా గుర్తుకు వస్తారు. అంటే తండ్రిని గుర్తు చేస్తే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని గుర్తు తెచ్చుకుంటే ఇచ్చినటువంటి దాత అయిన తండ్రి గుర్తొస్తారు. మనం ఈ విధంగా తయారవ్వాలి. రోజంతా ఇదే ధుని ఉండాలి. తద్వారా ఎప్పుడు వీరిలా ఉన్నారు, వారు అలా ఉన్నారు, వీరు ఇలా చేస్తున్నారు, వారు అలా మాట్లాడుతున్నారు అంటూ ఒకరినొకరు ఇంకా గ్లాని చేసుకోరు. ఎందుకంటే మీ మనసులో ఇంకా లక్ష్యదాతనే ఉంటారు. ఎవరైతే ఈ విషయాలలో నిమగ్నమైపోతారో వారు ఉన్నత పదవిని పొందలేరు. అంటే పరచింతన, వ్యర్థ చింతన, వాళ్ళిలా వీళ్ళలా అనేటువంటి విషయాల్లో నిమగ్నమైన వారు ఉన్నతిని పొందలేరు. అలాగే ఉండిపోతారు. ఎంతగా సహజతరం చేసి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. వీరిని స్మృతి చేయండి, బాబాను స్మృతి చేయండి. వీరు అంటే ఇక్కడ లక్ష్మీనారాయణలు అని అర్థం. దానితో మీరిలా తయారవుతారని బాబా అంటారు. ఇక్కడైతే మీరు బాబా ముందు కూర్చున్నారు. అందరి ఇళ్లలోనూ ఈ లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా ఉండాలి. మీ అందరి ఇళ్లలో ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఖచ్చితంగా తీసుకోండి. బాబా తయారు చేయించినటువంటి లక్ష్మీనారాయణల చిత్రం ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఉండదు. అన్నది చాలా భిన్నంగా, చాలా ప్రత్యేకంగా సత్యయుగి స్వరూపాన్ని తలపించే విధంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాలి అంటున్నారు. ఇది ఎంత ఖచ్చితమైన చిత్రం! వీరిని స్మృతి చేసినట్లయితే బాబా గుర్తొస్తారు. రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇవే వినిపిస్తూ ఉండండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, వారిది, వారది, వాళ్ళిలా, వీళ్ళలా ఇలా ఉంటూ ఎవరినైనా నిందించడం అంటే దానిని దువిధ అంటారు. అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మనస్సు ఏకాగ్రం అవ్వట్లేదు, చెలిస్తుంది, అటు ఇటు భ్రమిస్తుంది అని అంటారు. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటం, గ్లాని చేయటం, చంచలత్వంతో వ్యవహరించడం ఇవన్నీ కూడా ఆసురీ స్వభావాలు. ఇవి ఉండకూడదు. ఇందులో అర్థకల్పం ఉంటూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత మధురమైన శిక్షణలు లభిస్తూ ఉన్నాయి. వీటికన్నా ఉన్నతమైనటువంటి శిక్షణలు ఇంకా ఉండవు. మరి బాబా చూపించేటువంటి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ప్రపంచంలో కూడా ఎవ్వరూ ఇవ్వలేరు. శ్రీమతం లేకుండా ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. బాబా జ్ఞానంను గూర్చి కూడా కేవలం భోగ్ను నివేదించి వచ్చేయండి అని డైరెక్షన్స్ ఇస్తారు. అంటే ట్రాన్స్లో వెళ్ళే సమయంలో కూడా కేవలం బాబాకు భోగ్ సమర్పించి వచ్చేసేయండి. అంతేకాని ఏవేవో దృశ్యాలు చూసాము, అలా చెప్పారు, ఇలా చూశాను, ఇవన్నింటిలో సమయం వృధా చేయొద్దు అంటున్నారు. వైకుంఠంలోకి వెళ్ళండి, రాసవిలాసాలు మొదలైనవి చెయ్యండి అని బాబా అనరు. ట్రాన్స్లో ఇలాంటి అనుభవాలు చేసుకోండి అని బాబా అనరు. వేరే స్థానాలకు వెళ్తున్నారంటే మాయ ప్రవేశం జరిగినట్లే భావించండి. పతితులుగా చేయడమే మాయా నంబర్ 1 కర్తవ్యం. అండర్లైన్. పతితంగా చేయటమే మాయ యొక్క నెంబర్ 1 కర్తవ్యం. మాయా కర్తవ్యాన్ని ఫలించనివ్వకూడదు.
నియమ విరుద్ధమైన నడవడికలో ఎంతో నష్టం ఉంటుంది. స్వయాన్ని సంభాళించుకోకపోతే చాలా కఠినమైన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన లెక్కాచారాలు ఉంటాయి. బాబా వద్ద ఎవరున్నారు? ధర్మరాజు ఉన్నారు. మొత్తం అందరి లెక్క ఖాతాల చిట్టాలు ఉన్నాయి అక్కడ. ఏ ఒక్కరివి కూడా డ్యామేజ్ అవ్వలేదు. అంటే నా ఫైలే క్లోజ్ అవుతే బాగుండు, నా ఫైలే లేకుండా చేయాలి అంటే అలా కుదరదు అక్కడ. అందరివి క్లియర్గా ఉన్నాయి. రావణుని జైల్లోకి ఎన్ని సంవత్సరాలు మీరు ఉంటూ శిక్షలను పొందుతూ వచ్చారు, జైల్లో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడిక ఇతర విషయాలన్నింటినీ మరచిపోయి ఒక్క బాబానే స్మృతి చేయండి. మరియు అన్ని రకాల దువిధ అంటే లోపల ఉన్నటువంటి కన్ఫ్యూజన్, లోపల ఉన్నటువంటి సంఘర్షణ, దానిని తొలగించుకోండి. వికారాల్లోకి ఎవరు తీసుకువెళ్తారు? మాయా భూతాలు. మీ లక్ష్యం మరియు ఉద్దేశం లక్ష్మీనారాయణలుగా అవ్వటం. ఇది రాజయోగం కదా. బాబాను స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది. అందుకే ఈ వ్యాపారంలో నిమగ్నమైపోవాలి. చెత్తనంతటినీ లోపల నుండి తొలగించుకోవాలి. మాయా పరాకాష్ఠ కూడా చాలా కఠోరంగా ఉంది, కానీ దానిని ఎగరగొట్టేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు నిరంతరం స్మృతి ఉండజాలదు, ఇంకా టైం పడుతుంది. చివరి సమయానికల్లా నిరంతర స్మృతి వరకు కూడా వస్తారు. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. లోపల ఎలాంటి సందిగ్ధత, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించజాలదు. మాయకు వశమై ఓడిపోతారు. పిల్లలు, అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి. నింద మొదలైనవి చేయడం వల్ల మీరు చాలా చెడు గతిని పొందారు. ఇప్పుడిక సద్గతి లభిస్తుంది. కావున చెడు కర్మలను చేయకండని బాబా అర్థం చేయిస్తారు. మాయ గొంతు వరకు మింగేసిందని, కానీ వారికి తెలియడం లేదని బాబా గమనిస్తారు. మేం చాలా బాగా నడుస్తున్నాము అని వాళ్ళు అనుకుంటారు, కానీ అలా కాదు. మనస వాచ కర్మన మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి అని బాబా అంటారు. అశుద్ధంగా మాట్లాడటం రాళ్ళు వేయడం వంటిదే. ఇప్పుడు మీరు రాళ్ల నుండి పారసంగా అవుతారు. కావున మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. బాబా అయితే అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు, అంతేకాని సోదరులను అప్రమత్తం చేయడం కాదు. శిక్షణ ఇవ్వడం టీచర్ పని. వారేమైనా అనవచ్చు, టీచర్ ఏదైనా అనవచ్చు. విద్యార్థులు తమ చేతిలోకి లాను తీసుకోకూడదు. మీరు విద్యార్థులు కదా. బాబా అర్థం చేయించగలరు, కానీ పిల్లలకు ఒక్క తండ్రిని స్మృతి చేయండి అనే డైరెక్షన్ లభిస్తుంది. ఇప్పుడు మీ భాగ్యం తెరుచుకుంది. శ్రీమతంపై నడవకపోవడం వల్లే మీ భాగ్యం పాడైపోతుంది. ఆ తర్వాత ఎంతగానో పశ్చాత్తాపడవలసి వస్తుంది. బాబా యొక్క శ్రీమతంపై నడవకపోవడం వల్ల ఒకటేమో శిక్షలు అనుభవించవలసి వస్తుంది, మరొకటి పదవి భ్రష్టమైపోతుంది. ఇది జన్మ జన్మాంతరాలు, కల్పాంతరాల విషయం. బాబా వచ్చి చదివిస్తారు, కావున వారు మనకు టీచర్. వీరి ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానం లభిస్తుంది. ఈ విషయం బుద్ధిలో ఉండాలి. ఆత్మలు మరియు పరమాత్మ మేళా అని అనడం జరుగుతుంది కదా. 5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు. ఇందులో ఎంతగా వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. లేకపోతే చాలా పశ్చాత్తాపడతారు, రోధిస్తారు. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. స్కూల్లో పిల్లల క్లాస్ బదిలీ అయినప్పుడు చివర్లో కూర్చునే వారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ శరీరాన్ని వదిలి మళ్ళీ సత్యయుగంలో యువరాజులుగా అవుతారు. అక్కడ కాలేజీ భాషను నేర్చుకుంటారు.
అక్కడి భాషను అందరూ చదువుకోవాల్సి ఉంటుంది. అది మాతృభాష. చాలామందిలో పూర్తి జ్ఞానం ఉండదు. అలాగే మళ్ళీ రెగ్యులర్గా కూడా చదువుకోరు. 1-2 సార్లు మిస్ చేస్తే అది ఇంకా అలవాటైపోతుంది. మాయకు శిష్యులైపోయిన వారి సాంగత్యం ఉంటుంది. శివబాబాకు శిష్యులైన వారు కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు శిష్యులే. మీరు శివబాబాకు శిష్యులుగా అయితే మాయ సహించలేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. చీచీగా ఉండే అశుద్ధమైన మనుష్యుల నుండి జాగ్రత్తగా ఉండాలి. హంసలు మరియు కొంగలు ఉన్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణ ఇచ్చారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించడం, పరచింతన చేయడం దైవీ గుణము అని పిలువపడదు. అది ఆసురీ గుణం. దేవతలు ఇలాంటి పనులు చేయలేరు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా అంటారు. అయినా కానీ నిందిస్తూనే ఉంటారు. జన్మ జన్మాంతరాలుగా నిందిస్తూనే వచ్చారు. లోపల ఏదో ఒక సందిగ్ధత, అప్రియమైనటువంటి స్థితి కలిగి ఉంటారు. దీన్నే దువిధ అంటే డైలమాలో ఉండటం అని అంటారు. ఇది కూడా లోపల అంతం చేసేస్తూ ఉంటుంది. వ్యర్థంగా తనని తాను హతమార్చుకుంటారు. అనేకులను నష్టపరుస్తారు. ఫలానా ఇలా అన్నారు అని అంటారు. కానీ అందులో మీకేం పోయింది? అందరికీ సహాయకులుగా ఉన్నవారు తండ్రి ఒక్కరే కదా. ఇప్పుడు మీరు వారి శ్రీమతం పైన నడవాలి. మనుష్య మతం చాలా అశుద్ధంగా చేసేస్తుంది. వాళ్ళు ఇలా వీళ్ళలా అని మీకేంటి ప్రాబ్లం అంటున్నారు బాబా. ఒకరినొకరు గ్లాని చేస్తూ ఉంటారు. గ్లాని చేయడం మాయా భూతం యొక్క పని. అసలు ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. ఇప్పుడు మేం పతితుల నుండి పావనులుగా అవుతున్నాము అని కూడా భావిస్తారు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు ఇవి చాలా చెడు విషయాలు, మీరు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము అని చెవులు పట్టుకోండి అంటారు. అంటే సారీ చెప్పి ఇంకొకసారి జరగకుండా ఉండేందుకు అప్రమత్తం అవ్వండి అంటారు. ఏదైనా చూస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. అందులో మీది పోయేదేముంది? మీరు ఒకరినొకరు ఎందుకు గ్లాని చేసుకుంటారు? బాబా అయితే అన్నీ వింటారు కదా. బాబా ఈ చెవులు మరియు కళ్ళని అద్దెకు తీసుకున్నారు కదా. బాబా కూడా చూస్తారు. అలాగే ఈ దాదా కూడా చూస్తారు. నడవడిక, వాతావరణం కొందరిది పూర్తిగా నియమ విరుద్ధంగా ఉంటుంది. ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథలు అంటారు. వారికి తమ తండ్రిని గురించి తెలియదు. అలాగే వారిని స్మృతి కూడా చేయరు. బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతూ ఉంటారు. అందుకే తమ పదవిని తామే పోగొట్టుకుంటారు. శ్రీమతంపై నడవకపోతే వారు అనాథలి. మాతాపితల శ్రీమతం పైన నడవనే నడవరు. త్వమేవ మాతాశ్చ పిత త్వమేవ బంధుస్సక అని అన్నారు కదా. అని అలా బంధువు మొదలైన వారిగా కూడా అవ్వరు అంటే పితగా చేసుకోలేదు బాబాని, అనాథగా ఉంటున్నారు. కానీ బంధువుగా కూడా అవ్వలేరు అంటున్నారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా లేకపోతే మరి మదర్ ఎక్కడి నుండి వస్తుంది? ఇంతటి బుద్ధి కూడా లేదు. మాయా బుద్ధిని పూర్తిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకపోతే చల్లబడిపోతారు. సద్గతి కొద్దిగా కూడా లభించదు. వీరు ఎంతటి చెడుగతిని పొందుతారు అని బాబా చూసినప్పుడు అంటారు కదా, వీరు జిల్లేడు, గన్నేరు పూల వంటి వారు అని. వారిని ఎవ్వరూ ఇష్టపడరు. కావున బాగుపడాలి కదా, లేకపోతే పదవీ భ్రష్టులుగా అవుతారు. జన్మ జన్మాంతరాల వరకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది కదా. కానీ దేహాభిమానుల బుద్ధిలో ఇది కూర్చోదు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలుగుతారు. బలిహారం అవ్వడం అన్న దానిని అర్థం కూడా చేసుకోరు. హృదయం విదీర్ణమైపోతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వారు కూడా ఎవ్వరూ లేరు వారికి. అయినా కూడా బంధనాలను ఏర్పరచుకుంటారు. ఫ్రీగా ఉన్నవారు కూడా బాబా మీరే మా సర్వస్వము అని అంటారు. ఇలా నోటితో అంటారు కానీ నిజంగా అలా ఉండరు. తండ్రితో కూడా అబద్ధం చెప్పేస్తారు. బలిహారం అయినట్లయితే నాది అన్న మమకారం తొలగించి వేయాలి. ఇప్పుడు ఇది చివరి సమయం.
కావున శ్రీమతంపై నడవవలసి ఉంటుంది. ఆస్తిపాస్తులు మొదలైన వాటి నుండి కూడా మమకారం తొలగిపోవాలి. ఇటువంటి బంధనముక్తులు ఎందరో ఉన్నారు. అయినా వాళ్ళకి ఇంకా కూడా కొత్త బంధనాలను ఏర్పరచుకుంటూ వాళ్ళు తనని తానే దూరం చేసుకుంటూ ఉంటారు బాబా నుండి. శివబాబాను తమవారిగా చేసుకున్నారు, దత్తత తీసుకుంటారు కదా. బాబా మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు. వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వారిని మన వారిగా చేసుకుంటాం. ఎవరైతే పిల్లలుగా అయిపోయారో వారు రాజ్య కుటుంబంలోకి తప్పకుండా వస్తారు. కానీ అందులో ఎన్నో పదవులు ఉంటాయి. దాసదాసీలు కూడా ఎంతో మంది ఉంటారు. ఒకరినొకరు ఆజ్ఞాపించుకుంటూ ఉంటారు. దాసీలుగా కూడా నంబర్ వారీగా అవుతారు. రాయల్ వంశంలోకి బయటి దాసీలైతే రారు కదా. ఎవరైతే బాబాకు చెందిన వారిగా అయ్యారో వారే అవుతారు. కొందరు ఎటువంటి పిల్లలు ఉన్నారంటే వారిలో పైసకు విలువ చేసే తెలివి కూడా లేనే లేదు. మమ్మాని స్మృతి చేయండి లేక బాబాని స్మృతి చేయండి అని ఇలా అయితే శివబాబా చెప్పరు కదా. నన్నొక్కడినే స్మృతి చేయండి అంటారు. దేహపు సర్వ బంధనాలను తెంచుకొని, అన్ని సంబంధాలని బుద్ధితో తెంచుకొని త్యజించి కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ప్రీతి ఉంచాలి అనుకుంటే ఒక్కరితోనే ఉంచండి, అప్పుడే నావ తీరానికి చేరుకుంటుంది అంటారు బాబా. మొదటి నంబర్లో పిల్లలు ఉంటారు. కొడుకు ఆస్తికి యజమాని అవుతాడు కదా. భార్య అయితే హాఫ్ పార్ట్నర్గా ఉంటుంది, కానీ కొడుకైతే పూర్తి యజమాని అయిపోతాడు. కావున బుద్ధి వారి వైపుకే వెళ్తుంది. బాబాను పూర్తి యజమానులుగా అనగా కొడుకుగా చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు. ఇది ఇచ్చిపుచ్చుకునే విషయమేమీ కాదు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు ఈ విషయాలు ఇప్పుడు వింటున్నా మరుసటి రోజు మళ్ళీ అన్నీ మర్చిపోతారు. బుద్ధిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. బాబాను స్మృతి చేయడంతో మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. ఇది చాలా సహజం. నోటితో చెప్తూ ఉండండి, లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉండండి. విశాల బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు. చివరిలో ఈ చిత్రాలు మొదలైనవే ఉపయోగపడతాయి. ఇందులో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీనారాయణులు మరియు రాధాకృష్ణులకు పరస్పరం ఎలాంటి సంబంధం ఉన్నది అనేది ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మొదట యువరాజు యువరాణులుగా ఉంటారు కదా. బెగ్గర్ టు ప్రిన్స్ అని అంటారే కానీ బెగ్గర్ టు కింగ్ అని అననే అనరు. బెగ్గర్ టు ప్రిన్స్ అని అంటారంట, బెగ్గర్ టు కింగ్ అని అనరు. అంటే నిరుపేదల నుండి నేరుగా రాజులుగా అవ్వరు, ముందు యువరాజులుగా లేదా రాజకుమార్ కుమారీలుగా అవుతారు అంటున్నారు. యువరాజుగా అయిన తర్వాతే రాజుగా అవుతారు. ఇది చాలా సహజమైనది. కానీ మాయ ఎవరినో ఒకరిని పట్టుకుంటుంది. నిందించటం, గ్లాని చేసే అలవాటు ఇలా కొందరిలో బాగా ఉంటుంది. ఇంకే పని లేదు వారికి. వారు బాబాను ఎప్పుడు స్మృతి చెయ్యరు, ఒకరినొకరు నిందించుకునే పనే చేసుకుంటూ ఉంటారు. ఇదే మాయ పాఠం. బాబా వినిపించే పాఠం అయితే చాలా సహజమైనది. చివరిలో ఈ సన్యాసులు మొదలైన వారంతా కూడా మేల్కుంటారు. జ్ఞానం ఉంటే అది బీకేల వద్దే ఉంది అని కూడా అంటారు. కుమారీలైతే పవిత్రంగా ఉంటారు. వారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు. మనలోకి ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రాకూడదు. చాలామందిలో ఇప్పటికీ చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు. మీ నడవడిక ఏదైనా బాగోలేకపోతే మళ్ళీ ఇక్కడ మీరు నిలవలేరు, మీరు అర్హులుగా లేరు అని కొద్దిగా శిక్ష కూడా వేయవలసి వస్తుంది. తండ్రిని మోసగిస్తారు. మీరు బాబాను స్మృతి చేయలేరు. మీ స్థితి అంతా పాడైపోతుంది. ఇంకా మీరు బాబాను స్మృతి చేయలేరు. ఆ సమయంలో స్థితి పడిపోతుంది. అలా స్థితి పడిపోవడమే శిక్ష. శ్రీమతంపై నడవకపోవడం వల్లే పదవి భ్రష్టం చేసుకుంటారు. బాబా డైరెక్షన్ అనుసారంగా నడవకపోవడం వలన
ఇంకా భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు ఇప్పుడే ప్రారంభమైపోతాయేమోనని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎటువంటి పెద్ద కష్టము రాకూడదు అని బాబా అనుకుంటారు. చాలామంది పడిపోతారు, శిక్షలు అనుభవిస్తారు. బాబాకు అన్ని సూచనల ద్వారా అర్థమవుతూ ఉంటాయి. ఎంతోమంది తమ భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటూ ఉంటారు. అందుకే బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది పొరపాటు చేసే సమయం కాదు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి, అంతిమ గడియ వచ్చేందుకు పెద్ద సమయం ఏమీ లేదు అని అంటారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికను నడుచుకోకూడదు. స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి. అశుద్ధమైన చీచీ మనుష్యుల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. సెకండ్ పాయింట్, బంధన ముక్తులుగా ఉన్నట్లయితే పూర్తిగా బలిహారం అవ్వాలి. మీ మమకారాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడు ఎవరి నిందను లేక పరచింతనను చేయకూడదు. అశుద్ధమైన ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చెప్తున్న నియమానికి విరుద్ధంగా నడవద్దు. స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి. చీచీ అశుద్ధమైన మనుష్యుల నుండి రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి? బంధన్ముక్తులుగా ఉంటే బలిహారం అవ్వాలి. మోహ మమకారాలు ఆస్తిపాస్తుల విషయాల నుండి తొలగించుకోవాలి. ఎవరి నింద చేయకూడదు, పరచింతన చేయకూడదు. అశుద్ధమైన ఆలోచనల నుండి ముక్తులుగా అవ్వాలి. వరదానం. సమర్థ స్థితి అనే స్విచ్ను ఆన్ చేసి వ్యర్థం అనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిస్తా భవ. స్థూల లైట్ యొక్క స్విచ్ను ఆన్ చేయడం వలన అంధకారం ఏ విధంగా నష్టం అయిపోతుందో అలా సమర్థ స్థితి అనే స్విచ్, దీన్ని ఆన్ చేసినట్లయితే వ్యర్థం అనే అంధకారం సమాప్తం అయిపోతుంది. సమర్థ స్థితియే ఒక స్విచ్ అంటున్నారు. దాన్ని ఆన్ చేస్తే వ్యర్థం అనే అంధకారం సమాప్తం అవుతుంది. ఒక్కొక్క వ్యర్థ సంకల్పం సమాప్తం చేసుకునే కష్టం నుండి తొలగిపోతారు. ఒక్కొక్క దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇంకా ఎప్పుడైతే స్థితి సమర్థం అయిపోతుందో అప్పుడు మహాదాని వరదానీలుగా అవుతారు. ఎందుకంటే దాతకు కల అర్థమే సమర్థము. సమర్థులే ఇవ్వగలరు. మరియు ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం సమాప్తం అయిపోతుంది. కనుక అవ్యక్త ఫరిస్తాల శ్రేష్ఠ కార్యం కూడా ఇదే. వ్యర్థమును సమర్థంగా పరివర్తన చేయటం, ఇప్పుడు సమర్థ స్థితిలో ఉంటూ మహాదాని వరదానిగా అందరికీ ఇవ్వటం. ఇది అవ్యక్త ఫరిస్తాల శ్రేష్ఠ కార్యం. స్లోగన్. సత్యత ఆధారంతో సర్వాత్మల మనసులోని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యవంతులు. సత్యత ఆధారంతో సర్వ ఆత్మల మనసులోని ఆశీర్వాదాలను ప్రాప్తించుకునేటువంటి భాగ్యవంతులు. ఈరోజు స్వమనం నేను అవ్యక్త ఫరిస్తాను. అవ్యక్త ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాబా ఈరోజు మనకి సమర్థ స్థితి పైన అటెన్షన్ ఇప్పిస్తుంది. సమర్థంగా ఉండడం ఇదొక స్విచ్. ఈ స్విచ్ని ఆన్ చేసినట్లయితే వ్యర్థం అనే అంధకారం సమాప్తం. రోజంతలో మహాదానిగా, వరదానిగా, దాతగా సమర్థ సంకల్పాలని రచిస్తూ అందరికీ అనుభవం చేయి. ఓం శాంతి.